ఐటీ కార్డాల్లో ఆకాశ హర్మ్యాల నిర్మాణం క్రమంగా పెరుగుతోంది. పలు అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్లో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తుండటంతో ఈ మేరకు నిర్మాణ సంస్థలు భారీ అత్యాధునిక హంగులతో కార్పొరేట్ కార్యాలయాలను నిర్మిస్తున్నాయి. ముంబై, ఢిల్లీ, బెంగళూరుతో పోలిస్తే ఇక్కడ లీజు, అద్దె కాస్త తక్కువగా ఉండటంతో పలు జీసీసీలు, కార్పొరేట్ కార్యాలయాలు ముందుకొస్తున్నాయి. లీజుకు మించి నిర్మాణాలు జరుగుతుండటంతో ఖాళీ బహుళ అంతస్తుల భవనాలు కూడా కాస్త ఎక్కువగా ఉన్నాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. హైదరాబాద్లో భారీగా ఆకాశహర్మ్యాలు వెలుస్తున్నాయి. ఐటీ కారిడార్లో అంటే హైటెక్ సిటీ, గచ్చిబౌలి, నానక్రామ్గూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్తో పాటు పశ్చిమాన భారీగా వాణిజ్య భవనాలు వెలుస్తున్నాయి. దీనికి కారణం అంతర్జాతీయంగా పెట్టుబడులదారు ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తుండే కారణం. ఎందుకంటే జీసీసీలతో పాటు ఐటీకి సంబంధించిన కార్పొరేట్ కార్యాలయాలు, బ్యాంకింగ్ సంబంధించిన కార్యాలయాలు, లైఫ్ సైన్సెస్, ఈ విధంగా ఫార్మా రంగానికి సంబంధించిన కార్పొరేట్ కార్యాలయాన్ని కూడా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నాయి. దీనివల్ల డిమాండ్కి తగ్గ సప్లై ఉండే విధంగా కూడా నిర్మాణ సంస్థలన్నీ కూడా భారీగా నిర్మాణాలు చేస్తున్నాయి. అయితే ఈ ప్రాంతంలో ఎందుకంటే ఈ ప్రాంతానికి మెట్రో కనెక్టివిటీ ఉంది. అంతేకాకుండా ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి కేవలం అర్ధగంట నుంచి 40 నిమిషాల వ్యవధిలోనే చేరుకునే అవకాశం ఉంటుంది. ఈ విధంగా అన్ని అనుకూల అంశాలు ఉండడంతో ఇక్కడ భారీగా ఆకాశహర్మ్యాలు వెలుస్తున్నాయి. అందులో లీజు తీసుకోవడానికి, ఆ స్పేస్ను లీజు తీసుకోవడానికి కూడా అంతర్జాతీయ సంస్థలన్నీ ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే ఆ ప్రాంతంలో గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, గోల్డ్మెన్ సాక్స్తో పాటు పలు అంతర్జాతీయ కంపెనీలు కూడా అక్కడ తమ శాఖలు నిర్వహిస్తున్నాయి. అంతేకాకుండా చాలా స్టార్టప్ కంపెనీలు కూడా ఆ ప్రాంతం మీదుగా కూడా ఆ ప్రాంతంలో తమ కార్యాలయాలను ఏర్పాటు చేసి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఈ విధంగా అమెజాన్, గోల్డ్మెన్ సాక్స్తో పాటు జేపీ బ్యాంకింగ్ రంగానికి సంబంధించి గోల్డ్మెన్ సాక్స్, యుఎస్ బ్యాంక్, జురిచ్ ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించి, అంతేకాకుండా లైఫ్ సైన్సెస్లో ఇంటర్నేషనల్ సంస్థలైన ఎలై లిలీతో పాటు జాన్సన్ అండ్ జాన్సన్, నోవాటిస్, ఈ విధంగా చాలా సంస్థలు కూడా ఇప్పటికే కార్యాలయాలు ఏర్పాటు చేసి ఉన్నాయి. అయితే ఇంకా అదనంగా కూడా కొత్త కొత్త కంపెనీలు కూడా ఇక్కడ కార్యకలాపాలు నిర్వహించేందుకు కార్పొరేట్ కార్యాలయాలను ఏర్పాటు చేయడానికి కూడా ఇక్కడ సిద్ధమవుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ అంతర్జాతీయంగా చూస్తే మానవ వనరులు అందుబాటులో ఉండడం, అంతేకాకుండా ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ లివింగ్ కాస్ట్ కూడా తక్కువగా ఉండడం, జీవన వ్యయం తక్కువగా ఉండడంతో ఇక్కడ కంపెనీలు ఏర్పాటు చేయడానికి కూడా ముందుకు వస్తున్నాయి. పక్కనే ఉన్న అంటే మనకు పోటీ అయినా లేదంటే సమీపంలో ఉన్న బెంగళూరుతో పోలిస్తే కూడా ఇక్కడ 15 నుంచి 20% వరకు కూడా ఇక్కడ జీవన వ్యయం తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ ఐఐటిహెచ్ లాంటి, అంతేకాకుండా పేరు మోసిన ఇంజనీరింగ్ కళాశాల నుంచి కూడా బయటకు వస్తున్న విద్యార్థులంతా కూడా ఎంతో నైపుణ్యం ఉన్నవారు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇక్కడ స్థానికంగా ఉద్యోగం చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ మేరకు నిపుణులైన వాళ్ళని ఇక్కడ సులభంగా నియమించుకునే అవకాశం ఉంటుందని చెప్పి కూడా పలు కంపెనీలు కూడా ఇక్కడ తమ శాఖలను కూడా ఏర్పాటు చేస్తున్నాయి. ఇప్పటికే టెక్ కానీ, ఫైనాన్స్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్, ఫార్మా రంగంలో దాదాపు 400 జీసీసీ కంపెనీలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. దేశంలో అంటే ఇప్పుడు కొత్తగా అంటే గత 2 సంవత్సరాలు కూడా దేశంలో కొత్తగా ఏర్పాటు అవుతున్న జీసీసీలో 40% హైదరాబాద్నే ఎంచుకుంటున్నాయంటే ఇక్కడ అంతర్జాతీయంగా మౌలిక సదుపాయాలు ఉండడం అనేది కూడా కారణము. ఆ మేరకు ఇక్కడ ఆ కంపెనీలు కూడా తమ సర్వే చేసుకొని ఎక్కడ ఏ విధంగా మానవ వనరులు అందుబాటులో ఉన్నారు, అంతేకాకుండా మౌలిక సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి, రాకపోకలకు అంటే ఇంటర్నేషనల్ కంపెనీలన్నీ కూడా విమానయాన రాకపోకలు నిర్వహిస్తాయి. కాబట్టి సులభంగా ఎయిర్పోర్ట్ నుంచి కంపెనీకి చేరుకోవడం, కంపెనీ నుంచి తిరిగి అవసరం పరిభవించుకున్నాక అక్కడ బస చేయడం, బస చేసిన తర్వాత తిరిగి ఎయిర్పోర్ట్కి వెళ్ళడం, ఇలాంటి సదుపాయాలన్నీ చూస్తాయి. కాబట్టి అలాంటి అంతర్జాతీయ మౌలిక సదుపాయాలన్నీ కూడా ఐటీ కారిడార్ సమీపంలో ఉన్నాయి. కాబట్టి అక్కడ తమ కార్యాలయాలు ఏర్పాటు చేయడానికి కూడా అన్ని కంపెనీలన్నీ కూడా మొగ్గు చూపుతున్నాయి. 2026 మొదటి త్రైమాసికంలో 3.15 మిలియన్ చదరపు అడుగులు లీజుకు తీసుకున్నారు. గతేడాదితో పోలిస్తే ఇది 22% కూడా అధికం. అంతేకాకుండా 1,00,000 చదరపు అడుగులు కంటే 1,00,000 చదరపు అడుగులు లేదా అంతకంటే ఎక్కువ స్పేస్ లీజ్ తీసుకున్న కంపెనీలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే బహుళజాతి కంపెనీలు లేదంటే పేరొందిన కంపెనీలన్నీ కూడా పెద్ద పెద్ద విస్తీర్ణంలో కూడా కార్యాలయాలు ఏర్పాటు చేయడానికి కూడా మొగ్గు చూపుతాయి. కాబట్టి ఆ మేరకు 1,00,000 చదరపు అడుగులు అంతకంటే ఎక్కువగా విస్తీర్ణం ఉన్న స్పేస్ లీజ్కే ఎక్కువగా మొదటి త్రైమాసికంలో కూడా జరిగింది. అంతేకాకుండా స్టార్టప్ కంపెనీస్ కానీ, కోవర్క్ లివింగ్ కానీ, ఎందుకంటే చిన్న చిన్న స్టార్టప్ కంపెనీస్ ఏర్పాటు చేసిన వాళ్ళు భారీ విస్తీర్ణం తీసుకోలేరు. కాబట్టి కోవర్క్ లివింగ్ స్పేసెస్ కూడా సంబంధించి కూడా అక్కడ ఏర్పాటు చేశారు. కాబట్టి ఆ విధంగా మొత్తం కార్పొరేట్ కంపెనీల ఏర్పాటుకు అనుకూలంగా ఆ ప్రాంతం ఉంది. కాబట్టి నిర్మాణ సంస్థలు కూడా ఆకాశహర్మ్యాలను నిర్మిస్తున్నాయి. అయితే
మొదటి త్రైమాసికంతో పోలిస్తే ఇప్పుడు ప్రస్తుతం కాస్త స్పేస్కి సంబంధించి, లీజ్కి సంబంధించి కానీ, అద్దెకు సంబంధించి కానీ కాస్త తగ్గిందని చెప్పి కూడా పలు సంస్థలు కూడా చెప్తున్నాయి. అయితే మొదటి త్రైమాసికానికి సంబంధించి కుష్మెన్, వేక్ఫీల్డ్ మరియు ఇక్రా రేటింగ్ సంస్థలు కూడా మంచిగా ఉన్నాయని చెప్పి రేటింగ్ ఇచ్చాయి. ఆ మేరకు తమ నివేదికలు కూడా పేర్కొన్నాయి. ప్రస్తుతానికైతే కంపెనీలు కాస్త నెమ్మదించాయి. ఎందుకంటే అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిణామాల వల్ల కొంత పెట్టుబడులు కూడా తగ్గాయి. దానివల్ల ఇప్పటికే నిర్మాణ సంస్థలు నిర్మించిన కొంత స్థలం ఖాళీగా ఉందని చెప్పి కూడా పలు నివేదికలు చెప్తున్నాయి. అయినప్పటికీ కూడా 15 ఏళ్లుగా కూడా ఇక్కడ భారీగా ఆ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడంతో పాటు ఎలాంటి అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ ఏర్పాటు చేయడానికి వచ్చినా ఈజీగా అనుమతులు ఇవ్వడము, అంతేకాకుండా మౌలిక సదుపాయాలన్నీ కూడా అందుబాటులో ఉండడం వల్ల ఇక్కడ అంతర్జాతీయ కంపెనీలన్నీ కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయి. రాబోయే రోజుల్లో కూడా కాస్త నెమ్మదించినప్పటికీ రాబోయే రోజుల్లో ఇదంతా ఊపందుకొని స్పేస్ అంతా కూడా ఫిలప్ అవుతుంది. లీజ్ కానీ, అద్దె విషయంలో కానీ బెంగళూరుతో పోలిస్తే, ముంబైతో పోలిస్తే, ఢిల్లీతో పోలిస్తే ఇక్కడ అద్దె తక్కువగా ఉంటుంది. లీజుకు సంబంధించిన ధరలు కూడా తక్కువగా ఉంటాయి. కాబట్టి అంతర్జాతీయ కంపెనీలన్నీ కూడా హైదరాబాద్ వైపు మొగ్గుచున్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ లీజు విషయంలో కానీ, అద్దె విషయంలో కానీ ఆ స్పేస్ అంతా కూడా ఫిలప్ అయ్యే అవకాశం ఉందని చెప్పి కూడా పలు సంస్థలు చెప్తున్నాయి. ఓవర్ టు యూ.